హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఏవైతే ముందు ఈ కేసులన్నీ బాగానే వివరించడం జరిగింది. అయితే ఎవరికి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఇప్పుడు మాకు లాస్ట్ ఎస్ఐఆర్లో మాకు ఓటు లేదు, అలాగే లాస్ట్ ఎస్ఐఆర్లో మా తల్లిదండ్రుల ఓట్లు కూడా లేవు. లేకపోతే మా తల్లిదండ్రుల ఓట్లు ఎంత వెతికినా దొరకలేదు. ఇప్పుడు మా ఓటు ఉంటుందా పోతుందా అనే భయం అందరిలో ఉంటుంది. అయితే మీ ఓటు పోకుండా ఉండాలంటే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా కవర్ చేద్దామండి. అయితే మనకి ఆధార్ అనేది ప్రూఫ్ కింద పనిచేయదు. మన ఓటు అనేది ఉండాలంటే కనుక సో మనకి గవర్నమెంట్ ఒక 11 రకాల ఎలక్షన్ కమిషన్ ఒక 11 రకాల డాక్యుమెంట్స్ అనేవి నిర్ధారించడం జరిగింది. ఈ 11 రకాల డాక్యుమెంట్స్లో ఏదో ఒక దాన్ని సబ్మిట్ చేయాలి. అయితే మనం కేస్ 3లో చెప్పినట్లుగా ఎవరు ఏమేమి సబ్మిట్ చేయాలి ఏంటి అనేది 3 టైప్స్లో కేటగరైజ్ చేయడం జరిగింది. ఎవరైతే మనకి కేస్ 1 కేస్ 2లోకి వచ్చి వాళ్ళ సొంతంగా లాస్ట్ 2002 ఓటు దొరికినా లేదా వాళ్ళ తల్లిదండ్రుల ఓటు దొరికినా వారు కేస్ 1 లేదా కేస్ 2లోకి వెళ్తారు. వారు ఎటువంటి జిరాక్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ వివరాలు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అయితే కేస్ 3లోకి వెళ్ళినట్లయితే, అంటే కేస్ 3 అన్నప్పుడు ఏమవుతుంది, వీరికి 2002లో ఓటు లేని కేసులు, అలాగే వీరికి 2002లో వారి ఓటు కానీ వాళ్ళ తల్లిదండ్రుల ఓటు కానీ ఎవరివి దొరకలేదు. సో అలాంటి వారందరూ కూడా నోటీస్ అనేది అందుకుంటారు. సో డ్రాఫ్ట్లో వారి పేర్లు రావు. సో వారి ఓటు ఫైనల్ లిస్ట్లో ఉండాలంటే కనుక ఇప్పుడు చెప్పే డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసుకుని మీ బిఎల్ఓ గారికి అందజేసినట్లయితే మీ ఓటు అనేది సేఫ్గా ఉంటుంది. మీ ఓటులో మనకి 3 కేసెస్ చెప్పాం కదండి. ఎవరైతే ఫస్ట్ కేసు వచ్చేసి ఇప్పుడు ఈ కేసులోకి వచ్చిన వ్యక్తుల యొక్క ఏజ్ని బట్టి 3 రకాలుగా విభజించడం జరిగింది. మొదటిది 1987 కంటే ముందు జన్మించిన వారైతే కనుక వారి యొక్క డాక్యుమెంట్ ఒక్కటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అయితే 1987 నుంచి 2004 మధ్యలో జన్మించిన వారైతే కనుక వారి యొక్క డాక్యుమెంట్తో పాటుగా తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అంటే 2 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఒకటి వారిది, ఇంకొకటి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరివి. ఇది సెకండ్ కేసు. థర్డ్ దాంట్లోకి వచ్చేసరికి 2004 తర్వాత జన్మించిన వారైతే కనుక మొత్తం 3 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఒకటి ఈ ఓటర్ యొక్క డాక్యుమెంట్, 2 తండ్రి యొక్క డాక్యుమెంట్, 3 తల్లి యొక్క డాక్యుమెంట్. సో ఈ విధంగా ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సో మీ యొక్క తల్లిదండ్రులు ఉన్నా చనిపోయినా కూడా వారి యొక్క ప్రూఫ్స్ ఏవో ఒకటి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి తల్లిదండ్రులు లేని కేసెస్ ఉంటాయి, ఆర్ఫనేజ్. ఈ ఆర్ఫనేజ్ అంటే అనాథలు ఎవరైతే ఉన్నారో వారు గార్డియన్గా ఎవరి పేరైతే ఓటర్ లిస్ట్లో ఉందో వారి యొక్క వివరాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది క్రైటీరియా, 3 క్రైటీరియాస్. అయితే ఇప్పుడు ఆ 11 రకాల డాక్యుమెంట్స్ ఏంటనేది చూద్దాం. ఈ 11 రకాల డాక్యుమెంట్స్ వచ్చేసరికి మొట్టమొదటిది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగి లేదా పెన్షన్దారుడు, పెన్షన్దారునికి జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు లేదా పెన్షన్ చెల్లింపు ఉత్తర్వు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కానీ పనిచేసే రెగ్యులర్ ఎంప్లాయీకి ఇచ్చే ఏదైనా ఐడి కార్డు, లేకపోతే వారు ఏజ్డ్ పర్సన్స్ అయితే కనుక వారికి పెన్షన్ వస్తున్న పత్రం కానీ వస్తుంది. సో అది సబ్మిట్ చేయొచ్చు. సెకండ్ది 1987 కంటే ముందు జన్మించిన వారు అయితే కనుక అంతకు ముందు పత్రాలు ఏదైనా పర్లేదు. ఏదైనా అంటే గవర్నమెంట్ సెక్టర్ కానీ లోకల్ బాడీ కానీ బ్యాంకు, పోస్ట్ ఆఫీసు, ఎల్ఐసి, గవర్నమెంట్ సెక్టర్ల ద్వారా భారతదేశంలో జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు, ధృవీకరణ పత్రం లేదా డాక్యుమెంట్ ఏదైనా కూడా సబ్మిట్ చేయొచ్చు. ఇది సెకండ్ది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రం. అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఎనీ అథారిటీ నుంచి వచ్చిన ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ 4వది పాస్పోర్ట్, మీ యొక్క పాస్పోర్ట్ సబ్మిట్ చేయొచ్చు. 5వది గుర్తింపు పొందిన బోర్డ్స్ లేదా విశ్వవిద్యాలయాల ద్వారా జారీ చేయబడిన మెట్రికులేషనల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, అంటే ఎస్ఎస్సి సంబంధించింది కానీ లేదా మీ యొక్క చదువుకు సంబంధించిన ఏదైనా సర్టిఫికెట్. నెక్స్ట్ వచ్చేసి అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, ఫారెస్ట్ రైట్స్ డాక్యుమెంట్ అని ఉంటుంది, అదైనా సబ్మిట్ చేయొచ్చు. లేదా పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ లేదా ఏదైనా కుల ధృవీకరణ పత్రం కూడా సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ 9వది వచ్చేసి నేషనల్ సిటిజన్ రిజిస్టర్ అని ఉంటుంది, అంటే జాతీయ పౌర పట్టిక. దానికి సంబంధించి ఆయా రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలు ఇది కూడా ఉంటుంది, ఇది కూడా చెల్లుబాటు అవుతుంది.
నెక్స్ట్ ఏదైనా చట్టబద్ధమైన పరిపాలనా నిబంధనల క్రింద ప్రభుత్వ అధికారులచే నిర్వహించబడే కుటుంబ రిజిస్టర్, ఫ్యామిలీ రిజిస్టర్ సంబంధించిన ఫామ్ ఉన్నా కూడా అది కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. లేదా ఏదైనా భూమి ఇల్లు కేటాయింపు పత్రం ఉంటుంది మీకు, అది కూడా చెల్లుబాటు అవుతుంది. సో ఈ 11 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి మీరు సబ్మిట్ చేసి మీ యొక్క ప్రూఫ్స్ కింద ఈ 11లో ఏదో ఒకటి సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసి మీ యొక్క ఓటును సేఫ్గా ఉంచుకోవచ్చు. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ ఎవరైతే కేసు 3లోకి వస్తారో ఈ డాక్యుమెంట్స్ని మీరు సిద్ధం చేసుకుని ఉన్నట్లయితే కనుక మీ యొక్క బిఎల్ఓకి మీ యొక్క ఫామ్ అంటే జనరల్ డీటెయిల్స్ ఫిల్ చేసి సైన్ చేసిన ఫామ్తో పాటు ఈ ప్రూఫ్స్ ఇచ్చినట్లయితే కనుక నెక్స్ట్ డ్రాఫ్ట్ అయిన తర్వాత జూలై 21 తర్వాత నుంచి ఆగస్టు 20 లోపుగా ఈ యొక్క జిరాక్స్లు మరొకసారి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సబ్మిట్ చేయాలి, మళ్ళీ తదుపరి కూడా సబ్మిట్ చేస్తే వారి ఫైనల్ లిస్ట్లో మీ పేరు అనేది ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఇదండి మనకి ఈ డాక్యుమెంట్స్కి సంబంధించిన వీడియో. నెక్స్ట్ వచ్చేసరికి మనం క్లియర్గా డౌట్స్ ఏ విధంగా ఆన్లైన్లో ఫిల్ చేసేటప్పుడు ఏ విధంగా డౌట్స్ వస్తున్నాయి, ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏ విధంగా డౌట్స్ వస్తున్నాయి, ఈ వివరాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.